బ్రేకింగ్ న్యూస్, పశ్చిమాసియాలో యుద్ధం ఇంకా తీవ్రతరం అవుతుంది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నాడు, ఇరాన్ను రాతియోగం నాటికి నెట్టేస్తాము, దాడులు తీవ్రతరం చేయబోతున్నాము అని. ఊహించని స్థాయిలో ఇరాన్పై తీవ్రమైన దాడులు ఉండబోతున్నాయని ట్రంప్ చెప్పాడు. అందులో భాగంగానే ఇరాన్లో అత్యంత ఎత్తైన వంతెనను, అతిపెద్ద వంతెనను, ఇంకా చెప్పాలంటే ఇది మిడిల్ ఈస్ట్ లోనే అతిపెద్ద వంతెన, ఈ వంతెనపై బాంబులు కురిపించి ఆ వంతెనను కూల్చివేశారు. ఇంకా నిర్మాణంలోనే ఉంది. అది ఇరాన్ రాజధాని టెహరాన్ ను, కరాచీ నగరాన్ని, ఇరాన్ కు వెస్ట్ లో ఉంటుంది ఆ నగరం, ఆ నగరాన్ని కలిపేటటువంటి అతిపెద్ద వంతెన. ఇది మిడిల్ ఈస్ట్ లోనే అతిపెద్ద వంతెన, ఇరాన్ లోనే అతిపెద్ద వంతెనది. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ వంతెన, ఆ వంతెనని ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా చూస్తూ ఉంటారు. ఇంజనీరింగ్ అద్భుతంగా ప్రపంచం మాట్లాడుకుంటూ ఉంటుంది ఆ వంతెన గురించి. ఈ వంతెనను అమెరికా సేనలు, ఇజ్రాయెల్ సేనలు కలిసి కూల్చేశాయి. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు తన సోషల్ మీడియా సైట్ లో పోస్ట్ చేశాడు. ఈ విషయం గురించి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఇంకా తీవ్రమైన దాడులు ఉంటాయని చెప్తున్నాడు. ట్రూత్ సోషల్లో ఈ దృశ్యాలతో పాటు పోస్ట్ చేశాడు. తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఆ దృశ్యాలను పోస్ట్ చేసి రాబోయే రోజుల్లో ఇంకా తీవ్రమైన దాడులు ఉంటాయని, ఈ దాడిలో కొంతమంది చనిపోయినట్టుగా తెలుస్తుంది, చాలా మంది గాయపడి. అదిగో చూడండి ఒకసారి, ఆ బ్రిడ్జ్ పై బాంబు పడిన తర్వాత ఆ బ్రిడ్జ్ కూలిపోతున్న దృశ్యాలు చూడండి ఒకసారి. ఆ కాలం చాలా కూలిపోతున్నాయి, అదిగో కూలిపోతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఇది ఇరాన్ రాజధాని టెహరాన్ ను, అలాగే కరాచీ నగరాన్ని, ఇది వెస్ట్ సిటీ, ఇరాన్ లో వెస్ట్ సైడ్ ఉంటుంది. ఈ నగరాన్ని కలిపేటటువంటి అతిపెద్ద వంతెన. దీని ఎత్తే ఏకంగా 136 మీటర్లు. ఈ వంతెన ఎత్తు 136 మీటర్ల ఎత్తున్న ఈ వంతెన ప్రపంచ మిడిల్ ఈస్ట్ లోనే అతిపెద్ద వంతెన. దీనిపైన దాడి చేశాయి అమెరికా బలగాలు. దాడి చేసిన తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటూ ఉన్నాడు, మేము యుద్ధంలో పైచేయి సాధిస్తూ వస్తూ ఉన్నాం, ఇప్పటికైనా మా డిమాండ్స్ కు ఇరాన్ ఒప్పుకోకపోతే ఇరాన్ ని రాతి యుగానికి నెట్టేస్తామని. నిన్న కాక మొన్న రాతి యుగానికి నెట్టేస్తాము అని అమెరికా ప్రకటన చేసిన తర్వాత వరుసగా దాడులను పెంచుకుంటూ వస్తోంది. అదే సమయంలో అమెరికాకు సంబంధించిన ఆర్మీ చీఫ్ను కూడా రిజైన్ చేయించారు, రాజీనామా చేయించారు, బలవంతపు రాజీనామా చేయించారు. అంటే దాడులు తీవ్రతరం చేయబోతున్నారు. అమెరికా సేనలను పెద్ద ఎత్తున ఇరాన్ కు అమెరికా పంపించబోతుంది. పెద్ద ఎత్తున ఇరాన్ భూభాగం పైకి అమెరికా సేనలను పంపించబోతుంది. మరో 2 వారాల్లో యుద్ధానికి ముగింపు పలుకుతాము అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటూ ఉన్నాడు. ఆ దాడులు జరిగిన తర్వాత మొత్తం ఆ ప్రాంతం అంతా దద్దరిల్లిపోయింది. కొండల మధ్యలో ఉంటుంది ఆ ప్రాంతం. చూడండి ఒకసారి, అత్యంత ఎత్తైన బ్రిడ్జ్ అది. టెహరాన్ ను, కరాచీ నగరాన్ని కలుపుతుంది. ఇక భవిష్యత్తులో ఈ బ్రిడ్జిని ఎప్పటికీ యూజ్ చేసుకోవడానికి అవకాశం లేదు, దానికి రిపేర్లు చేయడానికి అవకాశం లేని విధంగా ఆ బ్రిడ్జిని నాశనం చేశామని అమెరికా చెబుతోంది. ఇప్పటికే అమెరికా ఇంకా వార్నింగ్స్ ఇస్తుంది, మరిన్ని దాడులు, ఈ విధమైన దాడులు చేస్తామని. ఒకవేళ ఇరాన్ భూభాగం పైకి అడుగు పెట్టకుండానే ఇరాన్ భూభాగంలో ఉన్న ఇలా బ్రిడ్జెస్ ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ధ్వంసం చేస్తే నిజంగానే బహుశా ఇరాన్ రాతీయ నాటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుందా? మొత్తం రవాణా వ్యవస్థ ఆగిపోయే అవకాశం ఉంటుంది, స్తంభించిపోయే అవకాశం ఉంటుంది. పవర్ ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుంటామని అమెరికా చెబుతోంది. ఇరాన్కు సంబంధించిన పవర్ ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుంటామని అమెరికా చెబుతోంది. ఒకవేళ పవర్ ప్లాంట్లపై దాడి చేస్తే కమ్యూనికేషన్ వ్యవస్థ, విద్యుత్ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇంకా ఇరాన్ లో కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినలేదు. ఇప్పుడు ఈ విధంగా బ్రిడ్జెస్ పై దాడులు చేస్తే మొత్తం రవాణా వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత విద్యుత్ ప్లాంట్లపై దాడి చేస్తే విద్యుత్ అండ్ కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఒకవేళ అదే జరిగితే ఇరాన్ మరింత చీకట్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితులే వస్తే ఇరాన్ చూస్తూ ఊరుకుంటుందా? ఇరాన్ ఇప్పటికే ఏం చెబుతుంది అంటే, మాపై మీరు దాడులు ఆపకపోతే గల్ఫ్ ప్రాంతాల్లో ఉన్న అమెరికాకు చెందిన కంపెనీలపై దాడులు చేస్తామని చెప్తోంది. నిన్న అమెజాన్ కు సంబంధించిన ఒక కంపెనీపై దాడి చేసింది, ఒక డేటా సెంటర్ పై దాడి చేసింది. సో ఈ ప్రాంతాలను మేము దాడులు చేస్తామని చెప్తోంది. సో అమెరికా స్థావరాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, ఎయిర్ బేస్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ కంట్రీస్ ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేరుగా అమెరికాపై ఇరాన్ దాడులు చేయలేదు, మహా అయితే ఇజ్రాయెల్ వరకు దాడులు చేయగలుగుతుంది. ఇజ్రాయెల్ పైకి మాత్రమే బాలిస్టిక్ మిసైల్స్ ని ప్రయోగించి దాడులు చేస్తూ ఉంది. కానీ అమెరికాపై దాడులు చేయలేదు కాబట్టి అమెరికా కంపెనీలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ దేశాలపై దాడులు చేస్తోంది. అమెరికా ఎయిర్ బేస్లున్న
దేశాలలో అమెరికా కంపెనీలపై దాడులు చేస్తోంది. అమెరికాతో భాగస్వామ్యం ఉన్న ఈ కంపెనీలపైన దాడులు చేస్తుంది. ఒకవేళ ఈ అమెరికా ఇరాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను, ఇరాన్లో ఉన్న బ్రిడ్జెస్ను, ఇరాన్లో ఉన్న ఈ విద్యుత్ ప్లాంట్లను టార్గెట్ చేసుకుంటే ఇరాన్ ఏం చేస్తుంది? ఇరాన్ లొంగిపోతుందా? లేదు సౌదీ అరేబియాను, కువైట్లోనో, బెహ్రాన్లోనూ ఉన్న అక్కడ పవర్ ప్లాంట్లను, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ధ్వంసం చేయడానికి తెగిస్తే ఆయా దేశాలు కూడా అప్పుడు యుద్ధంలోకి ఎంట్రీ ఇస్తే ఆ తర్వాత యుద్ధ స్వరూపం ఏ విధంగా మారుతుంది అనే ఒక భయం, ఆందోళన వ్యక్తమవుతుంది. నిజంగానే ట్రంప్ 2-3 వారాల్లో యుద్ధాన్ని ముగించగలుగుతాడా? ఒకవేళ ట్రంప్ నిజంగా 2-3 వారాల్లో యుద్ధాన్ని ముగించగలిగే సత్తానే ఉన్నట్లయితే, వ్యూహమే ఉన్నట్లయితే, ఆసక్తే ఉన్నట్లయితే ఈ పాటికే యుద్ధాన్ని ముగించేవాడు. కానీ ఎప్పటికప్పుడు 2-3 వారాలు అని అంటూనే ఉన్నాడు. నెల రోజులు దాటేసింది. ఫిబ్రవరి 28వ తారీఖున యుద్ధం ప్రారంభమైంది. ఈరోజు ఏప్రిల్ 3వ తారీఖు. సో ఇంకా 2 వారాలు అని అంటున్నాడు. సో 2 వారాల్లో యుద్ధం ముగుస్తుందా? ఎందుకంటే ఇరాన్ ఎక్కడ తగ్గడం లేదు. ఇప్పటికే ఇరాన్ ఏం చెబుతుంది? మమ్మల్ని తక్కువగా అంచనా వేయకండి, మీరు అబాసు పాలయ్యి ఈ యుద్ధం నుంచి వెనుదిరగాల్సిన పరిస్థితులు వస్తాయని. సో ట్రంప్ రోజుకో ప్రకటన చేస్తూ ఉన్నాడు. హర్ముజ్ జలసంధిని తెరిపించాలి, శుద్ధి చేసిన యురేనియాన్ని స్వాధీనం చేసుకోవాలి. అందులో భాగంగా మా డిమాండ్స్ కు ఇరాన్ ఒప్పుకోకపోతే మరిన్ని దాడులు చేస్తాం, రాతీయుగునాటికి తీసుకువెళ్ళిపోతామని ట్రంప్ అన్నాడు. ఇప్పుడు ఇరాన్ని ట్రంప్ రాతీయుగునాటికి తీసుకువెళ్ళబోతూ ఉన్నాడా? అదే పరిస్థితుల్లో ఎక్కువ మంది సైనికులను పంపించడం ద్వారా ఇరాన్ మిగిలిన దేశాలపై, అమెరికా ఎయిర్ బేస్లు ఉన్న దేశాలపై, ఎందుకంటే సైన్యాన్ని పంపించిన నేరుగా అమెరికా నుంచి రావడం ఇరాన్ భూభాగం పైకి మాత్రమే రాలేవు. అక్కడ ఉన్నటువంటి ఇరాన్ చుట్టుపక్కల ఉన్నటువంటి మధ్య ప్రాచ్యంలో ఉన్నటువంటి ఆ దేశాల్లో ఉన్న ఎయిర్ బేస్ల దగ్గరే హాల్ తీసుకోవాలి. కాబట్టి ఆ దేశాలపైకి ఇరాన్ మరిన్ని దాడులు చేసి అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ధ్వంసం చేస్తే అప్పుడు ఈ ప్రతీకార దాడుల స్వరూపం ఏ విధంగా మారుతుంది? 4వ దేశం ఈ యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చే పరిస్థితులు వస్తాయా? ఇరాన్ లొంగిపోయే పరిస్థితులు వస్తాయా? ఒకవేళ 4వ దేశం ఈ యుద్ధంలోకి రావాల్సిన పరిస్థితులు వస్తే ఆ తర్వాత యుద్ధం 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? ఏం జరగబోతుంది అనేది ఇప్పటికే బ్రిటన్ నేతృత్వంలో హర్ముజ్ జలసంధిని తెరిపించడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తూనే దేశాలన్నీ సమావేశమవుతున్నాయి. భారత్ కూడా ఆహ్వానాన్ని పంపించాయి హర్ముజ్ జలసంధిని పంపించడానికి. ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసేసింది. ఒకవేళ అక్కడ నుంచి షిప్స్ వెళ్ళాలి అంటే 19 కోట్ల రూపాయలు చెల్లించాలి అని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆయిల్ వ్యవస్థ అతలాకుతలం అయిపోతుంది. కాబట్టి మిగిలిన దేశాలు కూడా హర్ముజ్ జలసంధిపై ఆధారపడిన దేశాలు కల్పించుకోవాలని ట్రంప్ అడుగుతూ ఉన్నాడు, లాగుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో బ్రిటన్ నేతృత్వంలో దేశాలు చొరవ తీసుకోబోతున్నాయి. ఆ తీసుకోబోయే చొరవ ఏ విధంగా ఉంటుంది? దానికి ఇరాన్ అంగీకరించకపోతే అందులో ఏదైనా ఇరాన్ పై యుద్ధానికో లేదు ఫోర్స్కో ప్రయత్నం చేస్తే ఆ తర్వాత యుద్ధ స్వరూపం ఏ విధంగా మారుతుంది అనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటికీ నాటో దళాలు కూడా ఎంట్రీ కాలేదు, నాటో దేశాలు కూడా ఎంట్రీ కాలేదు. ఇది కేవలం అమెరికా చేస్తున్నటువంటి యుద్ధంగానే వాళ్ళు చూస్తూ ఉన్నారు తప్ప మిత్ర దేశాలపై చేస్తున్నటువంటి యుద్ధంగా నాటో దళాలు చూడటం లేదు. కాబట్టి నాటో దేశాలు రావడం లేదు. ఒకవేళ హర్ముజ్ జలసంధిని తెరిపించడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఈ దేశాలు ఫోర్స్ను ఉపయోగిస్తే అప్పుడు ఆ యుద్ధ స్వరూపం మారిపోయే అవకాశం ఉంటుందా? లేదు, రాతయుగానికి నెట్టేస్తాను అని ట్రంప్ శపథం చేశాడు. కాబట్టి ఎక్కువ మంది సైనికులను ఇరాన్ భూభాగం పైకి పంపించి ఈ విధంగా ఇన్ఫ్రాన్ ధ్వంసం చేస్తే ఆ తర్వాత ఇరాన్ ఈ అమెరికా ఎయిర్ బేస్లో ఉన్న దేశాలపై, అమెరికా ఎయిర్ బేస్లో ఉన్న దేశాలలో ఉన్న టెక్ కంపెనీలపై దాడులను మరింత పెంచితే ఆ దేశాల రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది? ఆ తర్వాత యుద్ధ స్వరూపం ఏ విధంగా మారిపోతుంది? ఇరానే రాతయుగానికి వెళ్ళిపోయి సాగిలి పడుతుంది అమెరికా ముందు, లేదు అంటే ఇది ప్రపంచ యుద్ధానికి దారితీసి విపత్కర పరిస్థితులకు దారితీస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో చూద్దాం ఏం జరుగుతుందో. మీరేమనుకుంటూ ఉన్నారు? యుద్ధ స్వరూపం రాబోయే రోజుల్లో ఏ విధంగా మారుతుంది? 2-3 వారాల్లో ఇరాన్ తల వంచి అమెరికాకు తల వంచి అమెరికా డిమాండ్లకు ఒప్పుకుంటూ ముందుకొస్తుందా? లేదు మిగిలిన దేశాలు ఒక 4వ దేశం ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంటుందా? 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉంటుందా? మొత్తం ఇరాన్ని నాశనం చేసి ఆ తర్వాత ట్రంప్ బలవంతంగా ఇరాన్తో సైన్ చేయించుకుంటూ ఉంటాడా? యుద్ధ విరమణ చేస్తాడా? లేదు అమెరికానే యుద్ధంలో వియత్నాం అండ్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో ఏదైతే చేస్తుందో సంపూర్ణం చేయకుండా యుద్ధాన్ని మొన్న అన్నాడు కదా 5 రోజులు యుద్ధానికి విరామం ఇస్తున్నాం, 10 రోజులు యుద్ధానికి విరామం ఇస్తున్నాం అనే ప్రకటనలు చేస్తాడు. కాబట్టి కొన్ని నెలల యుద్ధానికి విరమణ ఇస్తున్నాము అని అలాంటి కామెంట్స్ చేసి వెనక్కి వెళ్తాడా? ఏం జరగబోతుంది? ఎందుకంటే అమెరికా ఇరాన్కి చాలా సుదూరంగా ఉంది కాబట్టి అమెరికాపై నేరుగా దాడి చేయడానికి అవకాశం లేని ఇరాన్ ఖచ్చితంగా మరిన్ని దాడులు అమెరికా ఎయిర్ బేస్లు ఉన్న కంట్రీలపైనే చేస్తుంది. ఒకవేళ అమెరికా
ఈ దాడులను తీవ్రతరం చేస్తాయి. ఆ తర్వాత యుద్ధ స్వరూపం ఏ విధంగా మారిపోతుందనే భయాందోళన వ్యక్తమవుతుంది.